కాంగ్రెస్ వాళ్ళు మనకు రావాల్సిన మొత్తం డబ్బులను మళ్ళీ నాశనం చేస్తారు, మళ్ళీ తినేస్తారు. మరి ఇప్పుడు గెలిస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మీరు గెలుస్తారు, గెలిచిన తర్వాత మా ప్రభుత్వం ఉంటది కదా, మీ అయ్యసొత్త ప్రభుత్వంలోని డబ్బులు, మీ बाप का जागीर है क्या? एक सरकार में जो पैसे है तुम्हारा बाप का जागीर नहीं है, ये लोगों का टैक्स के रूप में गया तुम्हारे पास. సర్కార్లో ప్రభుత్వంలో మన పన్నుల రూపంలో మరి ఖజానాలకు డబ్బులు వస్తాయి. మీ అయ్య జాగిర్ కాదు, మీ అయ్య సొత్తు కాదు. అది మేము గల్లబట్టి తీసుకొచ్చి కాగజ్ నగర్ లో మరి ప్రతి బస్తీలో కూడా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా వందల కోట్ల రూపాయలు కాగజ్ నగర్ పట్టణానికి తప్పకుండా మరి కోనప్ప గారు మేము అందరం కలిసి బరాబర్ తీసుకొస్తాం. అది బస్తీ దవాఖానాలు కావచ్చు, బస్తీ మోడల్ స్కూల్స్ కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో పేద ప్రజల ఇళ్లలో ఎవరికి కూడా పట్టాలు లేవు. రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు పట్టాలు వచ్చే కార్యక్రమం కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బరాబర్ చేస్తామని చెప్తూ మరి మీరు ఇంత ఓపికగా మరి ఇన్ని సందేశాలు విన్నందుకు ధన్యవాదాలు చెప్తూ మరి 11వ తారీఖు నాడు ఉదయం 6 గంటలకే నిద్ర లేచి లైన్ లో నిలబడి లోపలికి పోయిన తర్వాత బ్యాలెట్ పేపర్ లో ఏ గుర్తు కోసం చూడాలి? గట్టిగా 2 చేతులు చెప్పండి, ఏ గుర్తు కోసం చూడాలి? हाथ दो के लिए तलाश करना और वो कागज अपने हाथ में आने के बाद पर्दे के उस पर जाके वो सील जो है హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.